హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీ అందరికి తెలిసింది, నేను లాస్ట్ 1 వీక్ నేను మన దుబాయ్కి వెళ్ళినాను. సో దుబాయ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ అక్కడ ప్లేసెస్కి వెళ్ళిన. సో దాని తర్వాత ఫస్ట్ థింగ్ దాంట్లో ఏంటిదంటే, నేను మన దుబాయ్ మాల్కి వెళ్ళినాను. దుబాయ్ మాల్లో వచ్చేసి మన అండర్ వాటర్ జూ, అక్వేరియం దానికి వెళ్ళాను. సో అక్కడ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ మనం బయట నుంచి చూడొచ్చు, కాబట్టి లోపలికి 100 dirhams పెట్టి వెళ్ళడానికన్నా సో బయట నుంచి మంచిగా ఫ్రీగా మంచిగా మనకి కావాల్సినంత సేపు బయట ఉండొచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద క్రౌడ్ వచ్చేసి బయటనే ఉంటారు, లోపల అంతమంది వెళ్ళారు. ఎందుకంటే అది 100 dirhams కాబట్టి. సో అందరూ బయట నుంచి చూస్తారు. సో డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రం లోపలికి వెళ్తారు, డబ్బులు లేని వాళ్ళు డబ్బులు లేనుగాను ఎందుకు వేస్ట్ అనుకునే వాళ్ళు బయట నుంచి చూస్తారు, ఫ్రీగా చూడొచ్చు. సో లోపల కన్నా చూస్తే పెద్దగా అంతేముండదు. సో బయట నుంచి మంచి పెద్ద వ్యూ ఉంటుంది. సో బెస్ట్ థింగ్ టు డూ ఫ్రమ్ వచ్చేసి మన బయట నుంచి. సో లోపలికి వెళ్ళి చూడాలి అన్న అంత ఏముండదు. సో ఇట్స్ వేస్ట్ ఆఫ్ మనీ. సో ఉంది, డబ్బులు ఉన్నాయి, టైం కొంచెం స్పెండ్ చేయొచ్చు. లైక్ నేను లోపలికి వెళ్ళి చూడాలి అని అంటే చూడొచ్చు. సో మేబీ అది 100 dirhams ఉంటుంది. మనము కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఒక 100 dirhams పే చేసి అప్పటికప్పుడు మనం టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళొచ్చు. సో మనకి ఇష్టం వచ్చిన సేమ్ అంతా ఉండొచ్చు. సో దెర్ ఇస్ నో టైం లిమిట్. సో వీ కెన్ ఈవెన్ స్టే ఫర్ 1 hour or 2 hours. సో మనకు టైం ఉన్నంతసేపు మనం అక్కడ ఉండొచ్చు. సో నేనైతే అక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ చూసినాను. పెద్ద పెద్దది ఒక ఒక చిన్న ఫిష్ ఉండే, అది సేమ్ మన బర్డ్ లాగా ఎగురుతుంది అది. సో బాగుంది అది. సో నాకైతే బయట నుంచి మాత్రం మంచి వ్యూ ఉంది. మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది వ్యూ, పైకి వెళ్ళినా కూడా పైనుంచి కూడా వ్యూ చూడొచ్చు. సో మనకు లోపల అవన్నీ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్, చిన్న చిన్నవి బయటవి. సో ఇది నాకు తెలిసి ఇది వరల్డ్ అనేది హయ్యెస్ట్ ఆర్ లార్జెస్ట్ ఆర్ బిగ్గెస్ట్ అక్వేరియం అండ్ అండర్ వాటర్ జూ ఇది. మనకి లోపలికి వెళ్ళి సీ వాటర్ స్కూబా డైవ్ కూడా చేయొచ్చు అని అన్నారు. బట్ అది నాకు ఎంతవరకు కరెక్ట్ అని నాకు తెలియదు కానీ. సో బట్ నేనైతే ఎవరిని లోపల చూడలేదు. సో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ వచ్చేసి అందరు బయట నుంచే చూస్తారు, ప్లస్ లోపలికి వెళ్ళి ఒక 100 dirhams పెట్టుకుని చూస్తున్నారు. సో అది చేసి దానికి 100 dirhamsలో ఏంటంటే చిన్న ఒక కర్వ్ షేప్లో ఉంటుంది, రైట్ అండ్ లెఫ్ట్ సైడ్లో మనకి వ్యూ ఉంటుంది. సో లోపలికి ఇక్కడ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఒక మేబీ 100 or 150 meters మనకు అక్కడ ఎండ్ అయిపోతుంది. సో నాకంత వర్త్ అనిపించలేదు. సో నేనైతే లోపలికి పోలేదు, లోపలికి వెళ్ళి చూద్దాం అనుకున్నాను. నా నా బడ్జెట్ నా బడ్జెట్ కూడా అది కూడా నేను ఇంక్లూడ్ చేసుకున్నాను, ఆ 100 dirhams అండ్ నా ఐటినరీ కూడా. సో నేను మాత్రం లోపలికి పోలే. బట్ నాకు బయట నుంచి మాత్రం వ్యూ ఖతర్నాక్ అనిపించింది. నేను ఎంతసేపు ఉండాలన్నా కానీ అక్కడే చాలాసేపు వెళ్దామని చెప్పినా కానీ నాకైతే కాలేదు. సో బట్ వ్యూ మాత్రం ఖతర్నాక్ ఉంది బయట నుంచి. సో మోస్ట్ ఆఫ్ థింగ్స్ మీరు ఎప్పుడన్నా దుబాయ్కి వెళ్ళినప్పుడు దుబాయ్ మాల్లోకి వెళ్ళి అక్వేరియం చూడాలంటే బయట నుంచి చూడండి. ఆ 100 dirhams మీరు మేబీ ఫుడ్ మీద కానీ డిఫరెంట్ థింగ్స్ డిఫరెంట్ ప్లేసెస్కి విజిట్ చేయడానికి యూజ్ చేయొచ్చు. సో ద బెస్ట్ థింగ్ ఐ సజెస్ట్ ఈస్ టు డూ దిస్ ఫ్రీ అక్వేరియం. బయట నుంచి చూడండి, లోపలికి పోయి అంత స్పెండ్ చేసే అవసరం లేదు మనకి. మనం అంతా బడ్జెట్ ట్రావెలర్. సో మనం ఈడ 100 రూపాయలు సేవ్ చేసామంటే బయట 100 రూపాయలు వేరే దగ్గర ఖర్చు పెట్టచ్చు, అంటే వేరే ట్రిప్లో, ఇన్ ద సెన్స్ వేరే ప్లేస్కి వెళ్ళాలన్నా అక్కడ మన ఫుడ్కి గిని దానికి సో చేయొచ్చు. సో నాకైతే ఈ అక్వేరియం మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసినాను బయట నుంచి. సో థ్యాంక్ యూ. మేబీ ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ, బాయ్ బాయ్, నమస్తే.